పట్రా పట్రా తేరా తేరా కోది తేరా తలకాయ వల్ల కొట్టుకుంటున్నాం సింగిల గురించి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్ గా మనమైతే బాక్స్ క్రికెట్ అయితే ఆడాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో రావడం జరిగింది. ఆ వీడియోలో చెప్పిన కదా, ఒకవేళ మీ సపోర్ట్ వచ్చినట్లయితే త్వరలోనే మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడతామని చెప్పేసి ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో మేము ఆడబోతున్నాం బాక్స్ క్రికెట్. యాక్చువల్లీ ఇది దానికంటే డిఫరెంట్ ఏ విధంగా అంటే, ఇప్పుడు మీరు చూడొచ్చు కెమెరాలో కనిపిస్తుందో లేదో, వర్షం అయితే పడుతుంది. అంతేకాకుండా నైట్ టైంలో అయితే ఆడుతున్నాము. ఇప్పటి వరకు నైట్ టైం మేము ప్రొఫెషనల్ మ్యాచ్లు తప్పితే బయట ఎప్పుడు ఆడలేదు. సో చూడాలి ఈసారి ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పోయినసారి లాగానే ఈసారి కూడా అన్న నేను క్యాప్టెన్స్. సో టీం కోరుకుంటాము, ఏ టీం వస్తే ఆ టీంతోనే ఆడాలి. 5 ఓవర్ల 6 ఓవర్ల అట 6 ఓవర్స్ మ్యాచ్. చలో టాస్ కమాన్. ఎల్సా టెల్సా అయ్యా నువ్వు వేసినాక చెప్తా. కూరగాడా నాకు మనోజ్ మీరు ముగ్గురు అమ్మదుడు కెమెరా వెనక ఉంటాడు, బ్యాటింగ్ వస్తే ఓవర్ పడతాడు. ఉండదు ఎందుకుంటే అంబర్తోటి అన్న ఉంటది, అన్న ఉంటది. భయపడుతురా చెప్పు, భయపడుతురా ఇక్కడ పట్టుకొని ఇంట్రో వెనక నిలబడరా అంటే ఆ ముత్తుగా చివరినే కంకిండి. ఓలైతే గెలుతుంది వాళ్ళ గిఫ్ట్ కి ఇదే 3 పొక్కలు మన దగ్గర పెట్టేసి మన సైడ్ పెట్టేసి బ్యాటింగ్ సో మొత్తానికి గైస్ బ్యాటింగ్ వచ్చేసి మాదే. నేను మనోజ్ మణి ఒక టీము, అన్న విజ్గాడు కూరగాడు ఒక టీము. సో ఈ జింగడు వచ్చేసి డబల్. లెట్స్ స్టార్ట్ దిస్ గేమ్. ఫస్ట్ బ్యాటింగ్ రాకపోతే ఇదో బాధ ఏంటంటే బుద్ధి తీర 6 ఓవర్లు ఆడరాదు. వాళ్ళు ఎంత కొట్టారో అంతే కొట్టాలి, లేకపోతే 100-200 కొడుతుంటే మంచిగా. భయపడ్డారు, అందుకే నా నంబర్లో దుడ్డే పెట్టిరు. గైస్ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫలాల్. దేని వల్ల గొడవ కావద్దు కాబట్టి ఫస్టే రూల్స్ అయితే పెట్టుకుంటున్నాం. రూల్స్ ఏంటి అంటే, పైన తాకినాక క్యాచ్ పడితే నాట్ అవుట్. సైడ్ దొరకర్రీ అమ్మతోటే కాదు. ఇగో ఈ 4th పోల్ ఉందా, ఈ 4th పోల్ దాటితేనే సింగిల్ ఇవ్వచ్చు. సింగిల్ అయినా టుడే అయినా. ఎక్కడైనా తాకి బౌండరీకి తాకిందంటే అది 4 డైరెక్ట్ అయినా సరే. ఇంకేమన్నా అవుట్లు నాట్ అవుట్లు అన్ని తెలిసిందే. గిడి వైడ్లు బాగా ఎత్తారు, వీడు వైడ్ కుక్కరాను కాదు గాయని కాడ తాకితే 4 దాని బ్యాక్ క్యాచ్ పెట్టా నాట్ అవుట్. చలో ఫస్ట్ బ్యాటింగ్ అయితే మాదే. లెట్స్ స్టార్ట్. నా పేరు మనోజ్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, సాయన టీం. గైస్ ఫస్ట్ ఓవర్ అయితే నేను ఎత్తున్నా, చూద్దాం ఏమవుతుందో, స్కోర్ ఎంత పోతుంది ఫస్ట్ ఓవర్ చూద్దాం. ఎందుకు ఎత్తున్నా ఎవరు ఏమన్నారు. పోయినసారి ప్లేన్ గా నీకు బ్యాటింగ్ పట్టరాలే, బౌలింగ్ వేయరాలే. ఈసారి ఫస్ట్ ఓపెనర్ బౌలర్. కమాన్ కమాన్, లెట్స్ స్టార్ట్ దిస్ మ్యాచ్. డాట్ బాల్. బాల్ జాలీకి తాకి స్ట్రేట్ లాగా అయితే వేయిందనమాట. స్కోర్ వచ్చేసి ఎంత? 2 balls 4 runs. స్కోర్ రన్ స్కోర్ నై. కమాన్ కమాన్, స్కోర్ ఆఫ్ 5 guys. 3 balls అయినాయి, స్కోర్ 5. 6. That is a piggy. It's out of here. స్కోర్ వచ్చేసి 11. నాటో స్కోర్ ఆఫ్ 11. లా 2 balls.
బాల్ మొత్తం నువ్వు బౌండరీలో కొడితే ఎట్లా? That's huge. స్కోర్ వచ్చేసి 15 రన్లు. సో బాల్ వచ్చేసి ఎన్ని అంటే 5 బాల్ అయితే అయినాయి. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ మిగిలి ఉంది 15. ఒక 50 అయినా టార్గెట్ చేయాలి మనం. వైడ్ బాల్, స్కోర్ ఆఫ్ 16. 17 స్కోర్ ఆఫ్ 2 వైడ్స్ బ్యాక్ టు బ్యాక్. కరెక్టే, నువ్వే వైడ్ అన్నావు. గైస్ వాడు బాల్ వేయరా అంటే అన్ని వైలేషన్ గైస్. భయపడుతున్న మొత్తం 3 వైడ్లు బ్యాక్ టు బ్యాక్. కమాన్ 4. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్. స్కోర్ వచ్చేసి ఎంత అంటే 21 స్కోర్ ఆఫ్ 1 ఓవర్ కంప్లీటెడ్. రైట్ ఆర్మ్ బౌలింగ్, నిలబడి వేసుడు, వికెట్లకు ఇటు సైడ్ నుంచి వేసుడు. ఏం కొడతారేమో ఈడికి 21 స్కోరు. క్రికెట్ ఫస్ట్ ఓవర్ అయిపోయింది, స్కోర్ వచ్చేసరికి 21. ఇప్పుడు సెకండ్ ఓవర్. ఈసారి మాత్రం హాఫ్ సెంచరీ పక్కా చేస్తాం. బాల్ జారిపోతుందిరా. స్కోర్ వచ్చేసి 22. సెకండ్ ఓవర్లో మళ్ళీ ఫస్ట్ బాల్ వైడ్ వేసింది. రెడీ, పట్రా పట్రా, తేరా తేరా, కోది తేరా. మన విజయవాడ అద్భుతమైన ప్రదర్శన చేశాడు కాబట్టి ఫస్ట్ బాల్ బీట్ అయింది. బాల్ అట్రా అంటే ప్లేన్ గా జారుతుండు. జిక్కురా అట్రా, ఫీల్డింగ్, బాల్ 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 బాల్. గుడ్ ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్. ఫీల్డర్స్ రెచ్చిపోతున్నారు. కూరా బాల్ రా. 4. గైస్ మళ్ళీ 4 పోయింది గైస్. ఇప్పుడే సెకండ్ ఓవర్లో థర్డ్ బాల్. ఫీల్డర్స్ ఫీల్డింగ్ బాగానే చేస్తారు కానీ బాల్ కనిపించట్లేదు. సో అది వాన్ మిస్టేక్ కాదు. స్కోర్ ఆఫ్ 26. బాల్ రా, లాటు, క్యాచ్ రా, ముళ్ళ దాకింది. బాల్ రా, ఏం చూస్తున్నారా? బాల్ కరెక్ట్ పోయి మూలగా తాకింది. దాని దాకా దీని దాకా మూల దాకా ఇటే వచ్చింది కాబట్టి సింగిలే. ఎదురు స్కోర్ లేదు, పొరకు ఏమరా. విజయవంతంగా 2 ఓవర్లు అయితే కంప్లీట్ చేసినా కానీ స్కోర్ ఎంత మాకు తెలియదు, వాళ్ళు చెప్పినంత తీసుకుంటాం. స్కోర్ వచ్చేసి గైస్ 27. వచ్చేసిండు. కూరగా నన్ను చూసే భయపడుతుండు. కూరగా వాళ్ళ లెక్కల స్పిన్ వేసుడు స్పీడ్ వేసి మాత్రం కాదు, ఓన్లీ ఈసుడు ఒకటే మనకు తెలిసింది. వచ్చేసా రా వస్తే వైడ్ బాల్. అన్న గీడికేమైంది కానీ. స్కోర్ ఆఫ్ 28. వీడు దగ్గర 50 వైడ్లు ఎత్తాడు, అందుకనే వైడ్లకు రన్లు పెట్టినాం. Hey! 4. కామన్ కాకపోతే వాళ్ళకి 20 రన్లు చెప్పదు సరిపోతుంది. ఆడక సాన్ రోజులు ఇలా కూర బాగా పెరిగింది, తిరుగుతలేదు ఇట్లా. 33.
బాల్ 4 ఇచ్చిన సెకండ్ బాల్ వికెట్. అందుకే బౌలింగ్ ఏది స్పిన్ ఏది ఇస్రేలాగా అంతే. ఏదో అందరికి బ్యాటింగ్ రావాలని అవుట్ అయినా. కవరింగ్ బ్యాటింగ్ ఇప్పిద్దామని అవుట్ చేసిన. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మనీ. డాట్ బాల్. స్కోరే నువ్వు అన్నావు. స్కోరే అలా అన్నావు. లా 2 balls. నేను ఎవరి టీం కాదు, అటు కాదు ఇటు కాదు, అంబర్ల తెడ్డు. ఇప్పుడు మన అంబల్దుడు అయితే ఎక్కింది, చూద్దాం ఎటువంటి ప్రదర్శన కనబరుస్తుందో. ఒక బాల్ ఆడితే 2 బాల్ ఆడితే 3వ బాల్ ఎగురుడే. అరే అబ్బా అవుట్ అయ్యకు కూర, అసలే ఆడరాదు. ఓవర్ 2 వికెట్లు. 3 overs కంప్లీటెడ్ గాయస్. స్కోర్ వచ్చేసి 34. ఈ ఓవర్ జింగ ఆడగానే జింగని దించుదాము, మళ్ళీ మనోజ్ని అయితే ఎక్కిద్దాము. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ ఓవర్ ద వికెట్. 1 ball beaten. 4th over. 2 balls beaten. ఒక్క బాల్ ప్రతి టీంలో ఆడరాడు ఒకడు ఉంటాడు, కాకపోతే మాకు అంబల్దుడే ఉంటాడు. నేను ఒక్కటి ఆడు కొడతలేడు రా, మనమని ఇద్దాం రా, మనకు టార్గెట్ కావాలి కదా. కొట్టకున్నా సరే కానీ జింగడు ఒక రన్ అయితే తెచ్చిండు వాడితోని. ఈడురికి జింగానికి మెల్లగా ఎట్లా కొడతాడు చూద్దాం. సిక్స్ పడిరా. మనతో మామూలు ఉండడం వల్ల కవర్ డ్రైవ్ కొడతా అనుకున్నాను, కథ కలవలే 6. ఊకే నేసిన రసలు పోవాలి, ఇప్పుడు గట్టి ఇసిరేస్తా. లాటు నవీన నా భయపడ్డాడు, అందుకే స్పీడ్ ఎత్తును ఘోరంగా స్పీడ్గా. గతగానే స్పీడా. నువ్వు విసిరలే గాలికలు ఉరికొచ్చి మొన్న పోయినసారి అంటే భయపడ్డాటేగా లాస్ట్ బాల్, అందుకే ఇక బౌలింగ్ రాకుండా చేశారు నాకు. కొట్రా. లాస్ట్ ఓవర్ 5th over రన్నింగ్. లాస్ట్ ఓవర్ అట ఇంతకుముందుకు కూరగాడు 2 వికెట్లు తీసిండు, నేను వికెట్ పడకుండా ఆడతా. 5వ ఓవర్ కానీ 41 స్కోరు, 49 దాకా పోని 50 రన్లు మనకు కావాలి. 49 ఎందుకు వికెట్. ఇసి గాడి పోరు. లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ 4 అయింది. స్కోర్ ఆఫ్ 45. బ్యాక్ టు బ్యాక్ గైస్, 2 4లు. కూరగాని ఊచకోత వస్తుండు. లాస్ట్ 3 బాల్ అయితే గైస్ మళ్ళీ మనోజ్ని రిప్లేస్ చేసినాము. సో 3 బాల్ 3 సిక్స్లు కొడతాను అంటుండు, చూద్దాం ఏమైతే. లెట్ స్టార్ట్. మనోజ్
కవర్ అయిందా మరి? లేవు 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 ఒరేయ్, తలకాయ వల్ల కొట్టుకుంటారా? తలకాయ వల్ల కొట్టుకుంటున్నారు సింగిల గురించి. అబ్బా స్కోర్లు ఎత్తి ఇక స్కోర్ ఎంత మనకు కూడా తెలియదు, వాళ్ళకే తెలుసు. స్కోర్ ఎంత తెలియదు కానీ టార్గెట్ అయితే గట్టిగా ఉంటుంది. 55, 60 దగ్గర ఉంటుంది. నువ్వు 5 6 కొట్టు, నువ్వు 5 6 కొట్టు, 3 5 6 కొట్టు. 5 ఓవర్లు ఆడాలి, 5 ఓవర్లు ఆడాలి. 30 కొట్టు, ఎందుకంటే నువ్వు 21 ఇచ్చినావు కాబట్టి. ఇక్కడ వికెట్ ఉంది అనుకో, ఇక్కడ ఇట్లా పెట్టి ఆడినా సరే. స్కోర్ వచ్చేసి గైస్ టోటల్ 54. అసలు దించుకుంటా ఎక్కించడం ఎందుకు చేసినామంటే అందరికీ బ్యాటింగ్ రావాలి, అందరి బ్యాటింగ్ మీకు వీడియో చూపెట్టాలని చెప్పేసి అందరిని దించుకుంటా మంచిగా స్కోర్ ఆడదామని ఆడిపించినాము. నాకు తెలిసి నువ్వు ఫస్ట్ నుంచి కంటిన్యూస్గా ఆడితే సెంచరీ ఎత్తు కావచ్చు, కాకపోతే దించి మళ్ళీ ఎక్కించుట్లా స్కోర్ రాలే. స్కోర్ ఆఫ్ 54, టార్గెట్ 55. ఏ వాళ్ళని ఏ పాపమని వీళ్ళు బాగా రెచ్ పీక్తున్నారు, ఒకటే ఓవర్ అందరూ ఒకటి కావాలి, సలా పడతారు. ఫస్ట్ ఒక బయలు తీయాలి కాబట్టి నాకు బ్యాడ్ క్రికెట్ ఆడాలంటే ఫస్ట్ నన్నే ఎక్కిత్తురు. ధైర్యం వస్తుంది. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ విజయ్, ఇప్పుడైతే నేను ఎక్కుతున్నా. మేము వచ్చేసి గాయస్ ముగ్గురం ఇప్పుడు ఫీల్డింగ్ అన్నట్టు. సో ఎంత 55 టార్గెట్గా. ఫస్ట్ ఓవర్ వచ్చేసి మనోజ్కి ఇస్తున్నా, సెకండ్ ఓవర్ నువ్వే, థర్డ్ నేను ఎత్తా, అలా ఫోర్త్ ఓవర్ లాస్ట్ 5 నేను ఎత్తా. బ్యాటింగ్ అందరికి వచ్చినట్టే గాయస్, బౌలింగ్ అందరు రావాలి. నా ఫండ్ ఒకటే ఫీల్డింగ్ చేసి ఉత్తా కూడా ఉండొద్దు, అందరికి బ్యాటింగ్ రావాలి, అందరికి బౌలింగ్ రావాలి. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ ప్లేన్ కూడా ఎక్కువ మనకి ఏం ఆడరాదు, అయ్యో మనం అవుట్ చేయకు. ఏ బాల్ స్పీడ్ వస్తుంది. వైడ్ 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 ఒకటి కొట్టినా. అబ్బా ఏ వన్ అవుట్ చేయకు, వాడు అవుట్ కావద్దు. త్రీ బాల్స్ వైడ్ 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 కాదు. ఓ అరే జింగిడిగా నువ్వు ఉత్తుతా వైడ్ కాదు, దానికి వైడ్ అనగా మధ్యలోకైనా వేయింది, అందుకే చెప్పినా మధ్యలోకైనా వేయింది ఏర్పడుతుందా? అయ్యో గిన్ని బాల్ అయినా ఒక్క బాల్ కనీసం బ్యాట్ కన్నా అంతలేదు. ఒక్క ఓవర్ ఆడి దిగితే నాకు ఆడతలేదు. 4 ఓవర్లు ఆడతాండి ఇక. 4 బాల్ అయినాయి, 0 స్కోర్, ఒక వైడ్ పోయింది కాబట్టి 1 రన్ వచ్చింది. ఒక్క ఓవర్ 30 రన్నే కొడుతుంది, నువ్వు 60 కొడతా అనుకుంటున్నావు లాస్ట్ ఓవర్ దాకా ఆపి. నేను దిగుతా అంటున్నా, కొడతా అంటలే. ఇప్పుడు ఏం కొడుతున్నాయి? మా ప్లేన్ గారు ఏం కష్టపడకుండానే 2 రన్లు తీసుకొచ్చాడు. ఓ డాడీ ఎత్తున్నది. లోపలికైనా వచ్చిందే. గుడ్ బాలింగ్ మనోజ్. ఓవర్ అయిపోయినా ఇంకమ్నా. ఫస్ట్ ఓవర్లో 2 రన్లు కొట్టినాం. కొట్లే వైడ్లు వేరే. గైస్ ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్. ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత స్కోర్ వచ్చేసి ఎంత అంటే స్కోర్ ఎంతరా? 2 అంతే, 2. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఓవర్ ద వికెట్, మీడియం ఫస్ట్. స్పీడ్ అయితే నాటుకోండి, ఫస్ట్ చెప్తున్నా. నువ్వే చెప్పాలి, అందరికంటే స్పీడ్ వచ్చింది నువ్వే. ఒకటే బాల్ వేసిన వాడు కొట్టిండని. చేతులకు వేసిన అవుట్ ఇస్తారా దానికి? ఎంత ఉరికొచ్చినా వస్తలేదు వీడికి. అయిపో అవుట్. విజయవంతంగా మా కష్టంతో ఒక రన్ తీసుకున్నాం. ఎంత ఉరికినా కానీ ఆనిలో పడుతున్నాం, ముంగడికి పోతలేను. అబ్బా గట్టిగా తాకిదా. బాల్ 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 3 balls. తాకిందా? తాకలే తాకలే అన్న, తాకలే తాకలే తాకలే. వైడ్ వైడ్. యా మేము కొట్టకూడదే గెలిచేలా ఉన్నాం.
4 balls. భలే లావాల్ మినిమం ఉంటుంది మరి. అబ్బా ఎల్బిడబ్ల్యూలు ఉంటే 2 సార్లు అవుట్. సెకండ్ ఓవర్ కంప్లీటెడ్. ఎన్ని రన్లు వచ్చినాయి? 3 రన్లు ఏమో వచ్చినాయి. అబ్బా 2 దెబ్బలు తాకినాయి. వికెట్ అయితే ఓడగొట్టలే. 2 overs కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ వచ్చేసి ఎంత అంటే గైస్ 5. 18 balls 50 runs. అబ్బా గుడ్ బౌలింగ్ మనీ, గుడ్ బౌలింగ్. 5 leg అంతే. 3 balls. 16 balls లో 50 runs కొట్టాలి వాళ్ళు. అరే అవుట్ అయినా సరే కూర, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో బరి తెగిస్తానా? అయ్యా గుడ్ బౌలింగ్ మనీ, ఎక్స్పెక్ట్ చేయలేను. గుడ్ బౌలింగ్ 4 balls 0 score. 0 ఇక్కడ 5. ఈ ఓవర్లో ఏం రాలేగా? ఈ ఓవర్లో మేమే కొట్టలే. వచ్చింది 6 రా. కెమెరామెన్ చంపుర్రి వీడియో రాకుండా. 3 overs కంప్లీటెడ్. స్కోర్ వచ్చేసి ఎంత అంటే 11. గుడ్ బౌలింగ్ మనోజ్, గుడ్ బౌలింగ్. పోతున్నాం రా. బాల్ మాత్రం పోవద్దు, సింగిల్ వచ్చినా సరే. 3 balls. గుడ్ బౌలింగ్. 4. లావాల్ గాడురావు అట్లనే బ్యాటింగ్ వస్తుంది మాన్ బాగా. రాను కొంచెం పైన ఆడదిక్కు. అఫీషియల్గా కాదు కానీ గైస్ అన్అఫీషియల్గా మేము గెలిచినట్టే. లాస్ట్ ఓవర్ 40 runs కొట్టాలి. వాళ్ళ దాంట్లో అందరికి బ్యాటింగ్ రాలేదు. ఇట్లుండొద్దని చెప్పేసి మేము అందరికి బ్యాటింగ్ ఇచ్చుకున్నాం, అందరికి బౌలింగ్ ఇచ్చుకున్నాం. లాస్ట్ ఓవర్ నేను ఎత్తున్నా గెలుస్తాం కాబట్టి. అరే నీకు గెలిపి ఎన్ని బాల్ కావాలరా? 3 balls చాలుగా. లాస్ట్ 3 balls ఎక్కి 3 balls నేను టైం పాస్ చేసిస్తాను నీకు. లాస్ట్ ఓవర్. That's huge. That is a biggie. It's out of here. ఎట్లయినా గెలవరు, ఏదో వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాం ఆడ మెల్ల ఎత్తున్నా. జింగానికి బ్యాటింగ్ ఇస్తలేరు. లాస్ట్ బాల్ ఇస్తాడు, ఒక బాల్. కూర వికెట్ తీస్తావారా? పట్రా నువ్వు. కూర పిల్లలు అడ్డం పెట్టినా సరే కానీ అవుట్ కాకరా. బౌలింగ్ లా 2 balls రా, ఆడుకో, ఎంజాయ్. 2 6 కూడా వినిస్తావా? ఇయ్యా ఎందుకు ఇస్తా? 1 over 60 కొడతామంటారు ఇక, మా 2 6 కొడతా వినిస్తావా అంటారు. వాన ఎక్కువైంది మా ఇన్నింగ్స్ వరకే. వైడ్ అసలు సెకండ్ ఇన్నింగ్స్ మ్యాచ్ క్యాన్సిల్ చేసేది, కానీ అట్నే కంటిన్యూ చేస్తున్నాం. బాగా ఎక్కువైపోయింది.
గంట మేలే నేర్చుకుని ఆడ కూర ఆమె బాల్ ముందరికే అయింది. లాస్ట్ బాల్ అంతే గెలిచినామా ఓడినామా అని కాదు. కవర్ చేసా అనుకో గిఫ్ట్ వాళ్ళు గెలిచి కాబట్టి వాళ్ళు గెలిచానే మనకి బ్యాటింగ్ గిఫ్ట్ సక్సెస్ఫుల్ గా guys గెలిచిన టీం కదా ఛత్రి ఇది కూడా మేడ్ ఇన్ ఓవర్ 27 రన్లు కొట్టిండు కాబట్టి ఇగో కుక్క కొరికిన వికెట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అంటే 27 రన్లు ఇచ్చినోడికి ఏం లేదా? బౌలర్ పలిపిన బాలే ఎంజాయ్ మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. వర్షం వచ్చినప్పుడు తక్కువ ఉండగానే ఇప్పుడు ఘోరంగా ఎక్కువైంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లోకి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే మళ్ళీ ఇంకొక మ్యాచ్ క్రేజీ అయితే ప్లాన్ చేస్తున్నాం. అది ఎట్లా ఇంకా అనేది ముందు వీడియో అయితే వస్తుంది. సో త్వరలోనే గాయస్ ఇంకా కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.